ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు చిన్న ప్రార్థన ద్వారా మనము ఈ ఆరాధన దినమందునటువంటి సందేశాన్ని మనము తెలియపరుచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. ఈ దినము నాయన నీకు వందనాలు. మీరు మాట్లాడని ఉద్దేశించి ఉన్నటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు తండ్రి మీరేమి మాట్లాడని ఉద్దేశించున్నారో ఆ మాటలను ప్రభువా మరి తేట తెల్లముగా మీరు వినిపింప చేయమని, విన్న బిడ్డలకు నా తండ్రి దీవెనకరముగా మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు లేఖనముల ద్వారా ఒక స్పష్టముగా ఒక మాటనైతే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యోబు పుస్తకము 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడి ఉంది, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిశ్చయముగా నీవు సంతోషించదవు, అలాగే నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. ఈ రోజుల్లో సంతోషం లేక, స్థిరత్వం లేక మరి ఎంతో మంది దుర్దశను అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకు వాళ్ళ దుర్దశను అనుభవిస్తున్నారు? ఒక స్థిరత్వం లేక జీవిస్తున్నారంటే ఆత్మీయత లేక పడిపోతున్నటువంటి ప్రజలు అనేకులుగా ఉన్నారు. దేవుణ్ణి ఎంతోగానో ఇష్టపడి దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు కూడా ఈ రోజుల్లో ఈ లోకానుసారమైనటువంటి క్రియల ద్వారా మలిన పడిపోయి మరి లోకములో కలిసిపోయి ఒక స్థిరత్వం అనేది లేకుండా, ఆత్మీయ జీవితంలో ఒక స్థిరత్వం అనేది లేకుండా, మరి దేవుని యందు ఒక స్థిరమైనటువంటి విశ్వాసము నమ్మకము లేకుండా మరి ఈ లోకములో పడిపోయినటువంటి ప్రజలు అనేకులుగా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నిర్భయుడువై సంతోషించదవు, నువ్వు స్థిరపడి ఉంటావు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎలాగయ్యా మరి స్థిరపడి ఉండాలి? ఎలాగయ్యా మనం నిర్భయంగా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం కనిపెట్టుకుని జీవించాలి అంటే ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఆమేన్. ఎప్పుడైతే ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావో, ఆత్మీయ జీవితం అంటే ఏంటన్నా అనంటే దేవుని యందు భయభక్తి కలిగి ఆయన యొక్క నియమములను కట్టడలను అనుసరించి నడుచుకుంట, అలాగే దేవుని యొక్క రాజ్యభారమును మోయుట. దేవుడును నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావో ఆ మరలా ఆ పాప వైపు నువ్వు చూడకుండా మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మార్గంలో భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు నీ ఆత్మీయ స్థితి స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్థిరమైన జీవితము లేక పడిపోతున్న వారు అనేకులు ఈ రోజుల్లో. ఎందుకు స్థిరత్వం ఎందుకు ఉండట్లేదు అంటే ఈ లోకం వైపు నువ్వు అట్రాక్ట్ అవుతా ఉన్నావు, ఈ లోకానుసారమైన క్రియల వైపు నువ్వు అట్రాక్ట్ అవుతా ఉన్నావు, ఈ లోకంలో ఉన్న దానిని నువ్వు ఆధారముగా చేసుకొని వచ్చిన్నావు. చూడండి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము వెంటనే ఎలా రియాక్ట్ అవుతామంటే ఎదుటి వారి సహాయం కొరకు మాత్రమే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు, ఆయన వైపు చూద్దాం, ఒకసారి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుడు నాకేమైనా సహాయం చేయగలడేమో అనే ఒక విశ్వాసాన్ని మనము కనపరచలేకపోతా ఉన్నాం. ఈ రోజుల్లో చాలా మంది అనేకులు అదే రీతిగా ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా వైపు తిరిగి నన్ను వెంబడిస్తావో నీవు స్థిరముగా ఉంటావు, నువ్వు కదల్చబడవు. ఇంకా అని అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము నాదే, నీ పక్షముగా యుద్ధము నాదే. కాబట్టి నువ్వు ఎవరిని వెంబడించాలంటే నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. ఎందుకంటే నీకెదురయ్యే ప్రతి సమస్యతో ఆయన పోరాడబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనం చూసినట్లయితే స్థిరంగా ఉండాలి, స్థిరపడి ఉండు. ఎలాగునా అంటే మనం ఒకసారి చూద్దాం. యోబు పుస్తకము 11వ అధ్యాయంలోనే 13వ వచనమును 14వ వచనమును మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. అలాగే 14వ వచనం మనం చదివినట్లయితే, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ మనసు తిన్నగా తిప్పిన ఎడల. ఎటు తిప్పాలి? నీ మనసును ఎటు తిప్పాలి? అదేమన్నా తలకాయ అటు ఇటు తిరగడానికి, ఏమైనా కాళ్ళ అటు ఇటు తిరగడానికి, ఏమైనా చేతుల అటు ఇటు తిరగడానికి? నీ మనస్సు
దేవుడు అంటున్నాడు, నీ మనస్సును తిన్నగా తిప్పిన విడాలి. అంటే నీ మనసు ఈ లోకం మీద ఉంది కదా, ఈ లోకపు ఆశల మీద ఉంది కదా, ఈ లోకంలో ఉన్నటువంటి క్రియల మీద నీ మనసు ఉన్నది కదా. ఆ మనస్సును నువ్వు ఎవరి వైపు తిప్పాలంట? దేవుని వైపు నీ మనసును తిప్పాలి. నువ్వు దేనికైతే అట్రాక్ట్ అయి ఉన్నావో, ఈ లోకానుసారమైనటువంటి క్రియలకు నువ్వు అట్రాక్ట్ అయి ఉన్నావో, నీ మనసు ఆ అట్రాక్షన్ వైపు తిరిగి ఉండదో, ఆ మనస్సును నువ్వు దేవుని వైపుకు మరలా తిప్పాలి. నువ్వు దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి వెంబడించాలి. ఆయన వాక్యము నీ మనసులో ఉండాలి, నీ మనసు దేవుని వైపు ఉండాలి. అప్పుడు నీవు దేవునితో సహవాసం చేసే బిడ్డగా నీవు ఉంటావు. అందుకే ఆయన అంటున్నాడు, నీ మనసు తిన్నగా తిప్పిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనసును దేవుని వైపు తిప్పాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి. నీకు కలిగిన ఆపదలో సహాయం కొరకు నువ్వు ఎదుటివారి కొరకు నీ చేతులు చాపకూడదండి. ఎదుటివారి సహాయం కొరకు నువ్వు నీ చేతులు చాపాల్సిన అవసరం లేదు. నీకు కలిగిన శ్రమలలో, శోధనలో, నిందలలో, అపాయములలో నువ్వు దేవుని వైపు నీ మనసును త్రిప్పి నువ్వు దేవుని వైపు నీ చేతులు చాస్తే ఆయన నీ చేతులు అందుకున్నట్టుకు సమర్థుడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఆయన వెంటనే నీ చేతిని పట్టుకొని నీ అపాయము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్మండి, విశ్వసించండి. విశ్వాసముతోనే నీ జీవితం మార్చబడుతుందండి. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని చూచుట అసాధ్యమైన లేఖనాలలో క్లియర్ గా రాయబడి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, నీ మనసుని దేవుని వైపు తిప్పుతావో, అపాయంలో, ఆపదలో, నీ కలిగిన దుఃఖం అంతట్లో నువ్వు దేవుని వైపు, దేవుని వెంబడించి నీ చేతిని ఆయన వైపు చాపుతావో, ఇగో అప్పుడు నీ శ్రమ నుండి, నీ శోధన నుండి నీవు విడిపించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు స్థిరపడి ఉంటావు, నువ్వు భయపడవు, నువ్వు దేనికి భయపడవు, నువ్వు నిర్దోషమై ఉంటావు, స్థిరపడి ఉంటావు. ఎప్పుడంటే నీ మనసును దేవుని వైపు త్రిప్పినప్పుడు. అర్థమవుతుందండి? నీ మనసు దేవుని వైపు త్రిప్పి నీ చేతిని ఆయన వైపు చాపినప్పుడు ఇంక ఈ లోకానుసారమైన క్రియలను మానేయి, ఈ లోకానుసారమైన పాపాన్ని మానేయి, నీ యొక్క హృదయాంతరంగా ఉన్నటువంటి చెడును విసర్జించి వేసాయి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క పరలోక రాజ్యము మనకు శాశ్వతమైనటువంటి రాజ్యము. ఈ లోకానికి మనము ఒక చూడటానికి, అంటే ఎలా అంటారు దాని అంటే, ఈ లోకానికి నువ్వు ఒక యాత్రికుడుగానే వచ్చావు. ఈ లోకానికి నువ్వు ఒక యాత్రికుడుగానే వచ్చావు తప్ప ఈ లోకం నీకు శాశ్వతమైనది కాదు. ఇక్కడ బ్రతికిన కొన్ని దినాలు నువ్వు ఎలాగను బ్రతకాలంటే దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు బ్రతకాలి. దేవునికి నువ్వు ఇష్టమైన వాడుగా నువ్వు ఉండాలి. ఆ దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగావంటే దేవుని యొక్క రాజ్యభారాన్ని మోసి దేవుని మీద ఒక నమ్మకమైనటువంటి, ఒక విశ్వాసమైనటువంటి జీవితాన్ని కనపరిచి ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడే బిడ్డగా నీవు ఉన్నట్లయితే నువ్వు ఆ పరలోక రాజ్యములో నీవు స్థిరపడి ఉంటావు. నువ్వెన్నడూ కదల్చబడవు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు స్థిరపడి ఉండాలంటే ఈ లోకంలో ఒక స్థిరమైనటువంటి బండ మీద వేయబడినటువంటి పునాది వల్లే నీ జీవితము ఉండాలి. అలాగ నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని నువ్వు అంటే ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా నువ్వు కదల్చబడవు. దేవుని రాకడంలో నీవు లేవనెత్తబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, వ్యతిరేకమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏది కూడా నీవు చేయకూడదు. నేను ఏది ఉండకూడదండి. దేవుని నామాన్ని అవమానపరిచేది, దేవుని నామమును దూషించేది ఏది కూడా నీలో ఉండకూడదు. ఆ ఉంటే నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచినట్లు అవుతుంది తప్ప దేవుని నామాన్ని నువ్వు గణపరిచినట్టుగా నువ్వు ఉండదు. అంటే నీ జీవితంతో నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవే ఒక కానుకగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఈ లోకంలో నువ్వు అనేకమైన కానుకలు దేవునికి ఇవ్వచ్చు, కానీ నిన్ను నువ్వుగా కానుకగా నువ్వు సమర్పించుకోవడము నిజముగా అది నీ ధన్యత ఉంటుంది. మనల్ని మనము దేవునికి ఒక కానుకగా, ఒక అమూల్యమైనటువంటి కానుకగా మనం సమర్పించుకుంటే దేవుడికి మనము ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక ఏంటంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవటం, పరిపూర్ణముగా పరిశుభ్రముగా సమర్పించుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక స్థిరమైన జీవితాన్ని నీవు జీవించాలి. చూడండి, ఇంకో మాట దేవుడు అన్నాడు, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విసర్జించిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెలా ఉండాలంట? పాపము నీ చేతిలో ఉండకూడదు. పాపము నీ చేతిలో ఉండకూడదు. అంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అంటే నువ్వు ఏ పాపంతో అయితే, నువ్వు ఏ పాపం ద్వారా నువ్వు కృంగిపోతా ఉన్నావో, ఏ పాపం ద్వారా నువ్వు ఆత్మీయ స్థితి నుంచి నువ్వు పడిపోతా ఉన్నావో, ఏ పాపపు క్రియ ద్వారా నీ ఆత్మీయ స్థితి స్థిరముగా నిలబడటం లేదో, ఆ పాపాన్ని నువ్వేం చేయాలంట? కొట్టివేయాలి. ఆ పాపాన్ని నువ్వు విసర్జించాలి. ఆ పాపాన్ని నువ్వు తీసివేయాలి. అది నీ చేతిలో, నీ హృదయాంతరంగంలో, నీ శరీరంలో ఎక్కడ కూడా ఆ పాపం అనేది ఉండకూడదు. అర్థమవుతుందండి?
పాపం అనే దానిని మనము విసర్జించినప్పుడే ఇగో నీలో ఆ పాపం అంతా కొట్టివేయబడినప్పుడే ఒక పరిశుద్ధత అనేది నీలోనికి వస్తుంది. అలాగే నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. ఏ గుడారం అండి? ఏ గుడారము అంటే మనం కట్టుకున్నటువంటి గుడారమా, లేకపోతే నీ హృదయాంతరంగపు గుడారమా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది. నీ శరీరంలో, నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ క్రియలు, చెడు క్రియలు, చెడు వ్యసనములు, ఇతరుల నాశనమును కోరుకునేటువంటి అది ఏదైనా కూడా నీ శరీరంలో, అంటే నీ యొక్క శరీరమైన గుడారంలో అది ఉండకూడదు. నీ ఇంట్లో ఉండకూడదు, నీ కుటుంబంలో ఉండకూడదు. ప్రతిది కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే కొట్టివేసిన వాడుగా నీవు ఉండాలని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. అంటే దేవుడు ఎలాగా పరిశుభ్రంగా ఉన్నాడో, పరిశుద్ధతగా ఉన్నాడో, నీవును నీ కుటుంబమును కూడా అలాగున, నీ శరీరం అనే గృహము కూడా అలాగున ఉండాలి అని దేవుడు లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఉంటావో, ఇప్పుడు మనం మొదట చదువుకున్న మాట ప్రకారము నిశ్చయంగా నువ్వు నిర్దోషివై సంతోషించదవు, నువ్వు నిర్భయుడువై స్థిరపడి ఉండువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకానుసారమైన పాపాన్ని, ఈ లోకానుసారమైనటువంటి క్రియలను, మనలో ఉన్నటువంటి చెడును విసర్జించినప్పుడు నీవు నిశ్చయముగా నిర్దోషివై సంతోషిస్తావట, అలాగే స్థిరపడి ఉంటావట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని వైపు చూసే బిడ్డగా ఉంటావా, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి వారి కొరకు ఎదురు చూసే బిడ్డగా నీవు ఉంటావా? నీ కష్టంలో నువ్వు దేవునికి మొరపెడతావా? నీ అపాయంలో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావా? లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి సహాయం కొరకు నువ్వు నీ చేతులు చాపుతావా? ఒకసారి ఆలోచన చేయండి. ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము, ఎటువంటి ఆత్మీయ స్థితిని మనము కలిగి ఉన్నాము, ఒక స్థిరమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నామా? మన సంతోషములో, మన దుఃఖములో మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించినట్లయితే స్పష్టంగా ఈ లేఖనాలు, ఈ దేవుడి దినము మనతో మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయపూర్వకముగా మరి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మన ఆపదలో మనకు కలిగినటువంటి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారముగా మనం ఉండుముగాక. ఆమేన్. కాబట్టి నువ్వు నిర్దోషిగుడై నువ్వు సంతోషించాలన్నా, నువ్వు స్థిరపడి ఉండాలన్నా, నువ్వు ఎలాగున ఉండాలి అని దేవుడి దినము మనతో మాట్లాడడం. ఇగో నీ మనసును తిన్నగా నువ్వు ఆయన వైపు తిప్పాలి, నీ చేతులను ఆయన వైపు చాపాలి, నీ గుడారంలో దుర్మార్గతను కొట్టివేయాలి. నీ చేతులలో ఏ పాపం ఉన్నా కూడా దానిని తీసివేసిన బిడ్డగా, అంటే నువ్వు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఇక నువ్వు స్థిరపడి ఉంటావు, నువ్వు సంతోషిస్తావు, దేవుని రాకడలో లేవనెత్తే బిడ్డగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్ని మాటలు దేవుడు హృదయాంతరంగంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఒక చక్కని మరి వాక్య సందేశంతోనైనా మా హృదయాంతరంగాలను తండ్రి ప్రభువా ఆత్మీయంగా బలపరిచిన దేవానికి వందనాలు. ఈనాడు ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విని ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ స్థితిని మార్చి నీ వైపు త్రిప్పుకున్నామని, దీవెనకరముగా బిడ్డలను మార్చమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీకు అన్ని వేళలా తోడేయండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడేయుండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.